నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజైతే మనం క్యారెట్ టొమాటోతో హెల్దీ లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చిన్నపిల్లలకి మార్నింగ్ హెల్దీగా టేస్టీగా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రైలో టొమాటో వేసుకోవడం వల్ల అది మంచి టేస్ట్ వస్తుందండి. ముందైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం క్యారెట్ టొమాటో కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగానే క్యారెట్ని తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తెలిసినవే కదండి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని నలగొట్టు పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయ రేఖలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పోపులన్నిటిని 1 బై 1 వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గే వరకు వేపుకుని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేపుళ్ళు కదండి, వేపుళ్ళు అయితే సాల్ట్ వేసుకుంటేనే కలుస్తుంది, కళ్ళుపు వేసుకుంటే కలదు కదండి, అందుకని సాల్ట్ వేసుకున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. క్యారెట్లో ఆయిల్ అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే క్యారెట్ బాగా మగ్గింది కదండి, ఇది అడుగంటకుండా ఇక్కడి నుంచి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే క్యారెట్ వేగిపోతుంది కదండి, ఇప్పుడు మనం మంటను కొంచెం స్లోలో పెట్టుకుని ఇంకా బాగా వేపుకోవాలి. క్యారెట్ అయితే ఎగిపోయింది కదండి. టమాటా వేయడం వల్ల ఈ క్యారెట్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే ఒక 2 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం దీంట్లోకి రైస్ కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. ఇంతేనండి, ఇలా క్యారెట్ ఫ్రై రైస్లో కలిపేసుకుని పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు క్యారెట్ ఫ్రై తినరండి, ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. అలాగే పొద్దున్నే ఏం చేయాలి అనే కంగారు లేకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే పిల్లలు హెల్తీగా తింటారు, అలాగే చాలా బాగుంటుంది. నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేసానండి, చాలా బాగుంటుందండి. ఇది వేడిగా పెట్టేస్తాం కదా, ఈ టమాటో ఆ క్యారెట్ ఆ రైస్కి బాగా పట్టుకుంటుంది. తినేటప్పుడు మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. నేనైతే రెడీ చేసాను ఇంక లంచ్ బాక్స్. మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి, అందుకని మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.